భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యా సంస్థలు మూసివేశారు. పోలీస్ సిబ్బంది ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు చర్యలకు ఉపక్రమించాయి. పాక్ వరుస కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. పంజాబ్ ప్రభుత్వం అక్కడి పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. సరిహద్దులోని 6 జిల్లాల పరిధిలో స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్, తర్న్ జిల్లాల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు చండీగఢ్ సహా అనేక జిల్లాల్లో కరెంటు నిలిపివేశారు. హర్యానాలోనూ పోలీస్ సిబ్బంది సహా వైద్యారోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండాలని అన్ని జిల్లాల సివిల్ సర్జన్లకు ఆదేశాలిచ్చారు. జిల్లా కేంద్రాన్ని వీడి వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న వేళ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ అధికారికి సెలవులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే సంసిద్ధత కోసం ఆయా విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. పంజాబ్ సరిహద్దు కలిగిన హిమాచల్ ప్రదేశ్ లోనూ హై అలర్ట్ ప్రకటించారు. హమీర్పూర్, ఉనా, బిలాస్పూర్ సహా సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాబా బాలక్నాథ్, మాతా చింతపూర్ని, మాతా నైనాదేవి వంటి ప్రముఖ ఆలయాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా పోలీసుల ఇతర శాఖల ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేసింది. 5 సరిహద్దు జిల్లాల్లోని స్కూళ్లను కూడా మూసివేసింది. పశ్చిమ రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో కరెంటు సరఫరా నిలిపివేసింది. బార్మర్, జైసల్మీర్, జోధ్పూర్ సహా పలు జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం వరకు బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లలో లైట్లను ఆపేయాలని గంగానగర్ పోలీసులు సూచించారు. మే 10వ తేదీ వరకు బికనీర్, అజ్మీర్లోని కిషన్ గఢ్, జోధ్పూర్ ఎయిర్పోర్టుల్లో విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్ తీర ప్రాంతంలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయడంతో పాటు సెలవుల్లో ఉన్నవారిని తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. గుజరాత్ కు భూ సముద్ర సరిహద్దు ఉంది. రాజ్కోట్ రేంజ్, జామ్నగర్, మోర్బీ, దేవ్భూమి, ద్వారకా జిల్లాలకు తీర ప్రాంతం ఉంది. గ్రామాల్లో పోలీసు గస్తీ పెంచిన అధికారులు ఏమైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే తెలియజేయాలని గ్రామ ప్రజలు సర్పంచ్లకు సూచించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారు వెంటనే తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించింది. బీహార్ ప్రభుత్వం కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.